హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం సౌండ్ సెగ్మెంట్ నుంచి మరో టాస్క్ను తీసుకొచ్చాం అనమాట. సౌండ్ సెగ్మెంట్ ఈ ప్రీవియస్ టాస్క్ ఏంటంటే సౌండ్ సెగ్మెంట్లో 0 to 9 వచ్చేటప్పుడు టైం ఇచ్చి టైంతో కంట్రోల్ చేసాం. సో డిలే ఇచ్చి డిలేతో 1 2 3 4 5 అని 0 to 9 దాకా కౌంట్ అనేది చేసాం అనమాట. ఇప్పుడు సౌండ్ సెగ్మెంట్ అదే సౌండ్ సెగ్మెంట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే రెండు పుష్ బటన్స్ తీసుకున్నాను. పుల్లప్ రెజిస్టర్ను ఉపయోగిస్తున్నాను. ఇక్కడ పుల్లప్ రెజిస్టర్ గురించి మీకు పూర్తిగా వివరాలు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే సెవెన్ సెగ్మెంట్ గురించి ఇక్కడ మీకు 10 పిన్స్ ఉంటాయి అన్నమాట. 10 పిన్స్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎలా రావాలో ఏంటో క్లియర్గా దాన్ని చూసినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆ వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్లో చూడొచ్చు, మీరు ఆ వీడియోలోకి వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ కామన్ యానోడ్ తీసుకున్నాను అనమాట. తీసుకుంటే కామన్ యానోడ్ తీసుకొని ఇక్కడ హెక్సాడెసిమల్ వాల్యూస్ సేమ్ టు సేమ్ వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే పుల్లప్ రెజిస్టర్ అనమాట. పుల్లప్ రెజిస్టర్ అంటే ఎక్స్టర్నల్గా 5 వోల్ట్స్ ఇస్తాము. 5 వోల్ట్స్ ఇచ్చి ఒక రెజిస్టర్ని యాడ్ చేసి మైక్రో కంట్రోల్ని యాడ్ చేస్తాం అనమాట రెజిస్టర్కి. సో అక్కడ నుంచి వచ్చిన వైర్ని స్విచ్ కంట్రోల్ చేసి గ్రౌండ్కి కొట్టేస్తాను అనమాట డైరెక్ట్గా. దీన్ని పుల్లప్ రెజిస్టర్ అనమాట. పుల్లప్ రెజిస్టర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ముందు ముందు నీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు చూసుకుంటే పుల్లప్ రెజిస్టర్ ఎలా ఉందో క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనైతే హార్డ్వేర్ కనెక్షన్స్ అనేది ఇలా ఇచ్చాను అనమాట. సో ఇట్లా పూర్తిగా రెండు పుల్లప్ ఇదే ఇక్కడ చూసుకుంటేనేమో P2 అని ఉంది కదా, P2 అనేది డౌన్ కౌంటింగ్ అవుతుంది అనమాట. P1 అనేది అప్ కౌంటింగ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉందనుకో, గ్రీన్ కలర్ బటన్ నొక్కినట్టయితే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. సో అలా రెడ్ బటన్ నొక్కినట్టయితే డౌన్ కౌంటింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 1 వస్తుంది, తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే 0 వస్తుంది అనమాట. సో ఈ వీడియోని మీకు ప్రాక్టికల్గా టాస్క్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి హార్డ్వేర్ కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చాను అనమాట, సేమ్ టు సేమ్. సో మీకు డైరెక్ట్గా అవుట్పుట్ చూసే ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పార్ట్లో STM32లో ఏమేమి తీసుకున్నానో, ఎలా కాన్ఫిగరేషన్ చేశాను, పిన్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఎలా చూద్దామండి ఇప్పుడు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి STM32ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే STM32 అనమాట ఇది. సో ఫస్ట్గా ఫైల్లోకి వచ్చేసి న్యూలోకి వెళ్ళేసి ఫస్ట్ STM32 ప్రాజెక్ట్ అని తీసుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాలేషన్ STM32 టార్గెట్ సెలెక్ట్ అని ఉంటుంది. సో ఇలా వస్తే మీకు ఫస్ట్ ఇక్కడ పైన చూసుకుంటే STM32 మైక్రో కంట్రోల్ బోర్డుని మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ని చెక్ చేసుకోవాలి. సో నా దగ్గర ఉన్నాయన్నమాట, ఒకటి అనమాట T6 అని. సో ఇక్కడ చూసుకుంటే 2 వచ్చాయన్నమాట. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఒకదాని మీద ఒకలా కనబడుతుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకున్నావో ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి. సో ఇటు చూసుకుంటే 7 సెగ్మెంట్ అని ఇస్తున్నాను. బ్రాకెట్లో వచ్చేసి పుష్ బటన్స్ అని ఇచ్చాను. సో ఫినిష్ అని అయితే ఇంకా రాలేదు. సో మనకేం కావాలంటే ఫినిష్ అని రావాలి. సో ఇటు చూసుకుంటే అంటే ఆల్రెడీ పుష్ బటన్స్ అని ఉండింది, 7 సెగ్మెంట్ అని ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 7 సెగ్మెంట్ అని ఇస్తున్నాను. సో ఫినిష్ అనేది కొట్టాను. ఫినిష్ అయితే చూస్తున్నారు కదా, డైరెక్ట్గా లోడింగ్ అవుతుంది అనమాట. ఇది లోడ్ అయిన తర్వాత యాస్టీజ్గా మన మైక్రో కంట్రోల్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలా వస్తుంది అనమాట. సో మనం ఎంబెడెడ్ సి నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సి నేర్చుకునే వాళ్ళకి, చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకి, సో మైక్రో కంట్రోల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కంపల్సరీ గంట పెట్టి కొట్టినట్టయితే మీకు ఎవరికైనా ఈ కొత్తగా వీడియోలు పెట్టిన ప్రతి ఒక్కరికి అందుతాయని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ కోర్లోకి వచ్చిన తర్వాత RCC మెన్షన్ చేస్తే ఇక్కడ హై స్పీడ్ క్లాక్ అని కనబడుతుంది కదా, దాంట్లోకి వచ్చేసి క్రిస్టల్ క్రీమ్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఎనేబుల్ అయిపోయాయి క్రిస్టల్ సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే GPI పిన్స్ యాడ్ చేసుకోవాలి మనం. GPI పిన్స్ అంటే నేను ఇక్కడ తీసుకున్నాను, ఇన్పుట్ అంటే పుష్ బటన్గా తీసుకోవాలి, అవుట్పుట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ కూడా అవుట్పుట్ తీసుకున్నాను. తర్వాత 4 తీసుకుంటున్నాను అవుట్పుట్ కింద.
దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏది కావాలో కూడా క్లియర్గా వస్తాయి అనమాట. అవుట్పుట్ అయితే అవుట్పుట్, జీపే అవుట్పుట్ తీసుకుంటున్నావా లేకపోతే ఏం తీసుకుంటున్నావు అని. సో ఇక్కడ వరకు ఏంటంటే జీ కూడా తీసుకోవాలన్నమాట. సో 7 తీసుకున్నాను, 8 ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేసుకున్నాను అంటే అయిపోయింది కదా. పుల్అప్ రెజిస్టర్కి 2 పుష్ బటన్ తీసుకోవాలి. ఒకటేమో ప్రెస్ చేయడానికి, పుషప్ చేయడానికి, ఒకటేమో డౌన్ చేయడానికి. నేను ఇన్పుట్గా తీసుకున్నాను అనమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇన్పుట్గా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ పుష్ బటన్ ఇక్కడ చెక్ చేసుకున్నాను. మాన్యువల్గా నేను ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏ తీసుకున్నాను, తర్వాత బి తీసుకున్నాను, ఇక్కడ చూసుకుంటే సి తీసుకుంటున్నాను. సో ఈ మాన్యువల్ అంతా మార్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయిపోయింది కదా ఈ పుష్ బటన్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే పుల్అప్ రెజిస్టర్ కదా మనం ఇవ్వాలంటుంది, పుల్అప్ రెజిస్టర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ P1 అనుకుంటున్నాను. P1 అంటే ఇంక్రిమెంట్ కదా. సో P2 వచ్చేసి డిక్రిమెంట్ అనమాట. పుల్అప్ రెజిస్టర్ P2 అనేది మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అది కోడ్ జనరేట్ అనమాట. ఇక్కడ ప్రెస్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది. సో కోడ్ ఒకసారి చూస్తే మీరు ఈ 7 సెగ్మెంట్ యొక్క హెక్సాడెసిమల్ వాల్యూస్ అనమాట, కామన్ ఆండ్రాయిడ్ సంబంధించినవి. సో అవి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వైల్ లూప్లో పుష్ బటన్ 1, ఇంకోటి ఏంటంటే పుష్ బటన్ 2 తీసుకున్నాను అనమాట. పుష్ బటన్ P1 అని, పుష్ బటన్ 2 అని, P2 అని తీసుకున్నాను. సో దీన్ని చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ఒకసారి డీబగ్గింగ్ చేసి చూపిస్తాను అనమాట అవుట్పుట్ని. ఈ కోడ్ అంతా డీబగ్గింగ్ చేద్దాం. సో డైరెక్ట్గా మైక్రో కంట్రోల్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి సో కనెక్ట్ అవ్వగానే ఇక్కడ మీకు ఈ సింబల్ కనపడుతుంది. సో ఇది కనెక్ట్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది డీబగ్గింగ్ కోడ్ అనమాట. ఒకసారి డీబగ్ చేస్తుంది. సో డైరెక్ట్గా ఓకేకి వెళ్ళిపోవాలి కోడ్ అని అప్లోడ్ చేయడానికి. సో మీరు చూస్తుంటే కోడ్ అప్లోడ్ అవుతుంది అన్నమాట చిన్నగా. సో నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎంబెడ్ సి నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.